హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. పవర్ బిఐ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం అనమాట. హైబ్రిడ్ మోడల్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులు ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రోజులు మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పవర్ బిఐ డెవలపర్గా మీరు డెసిగ్నేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముందుగా రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డెవలప్ అండ్ మెయింటైన్ డాష్బోర్డ్స్, డెవలప్ అండ్ మెయింటైన్ ఇంటరాక్టివ్ పవర్ బిఐ రిపోర్ట్స్, డాష్బోర్డ్స్, విజువలైజేషన్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ సంబంధించి ప్రతిదీ మీరు డాష్బోర్డ్స్ని క్రియేట్ చేయడం కానీ, పవర్ బిఐ రిపోర్ట్స్ని క్రియేట్ చేయడం కానీ, డిజైన్ చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, సో ఇలాంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. డేటా మోడలింగ్ సంబంధించి, డేటా అనాలిసిస్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈటీఎల్ ప్రాసెస్ సంబంధించి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్సెల్ చాలా అడ్వాన్స్ లెవెల్లో మీకు బాగా వచ్చి ఉండాలన్నమాట. ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, షేర్ పాయింట్ సంబంధించి కానీ, క్లౌడ్ ప్లాట్ఫామ్, పవర్ బిఐ వీటన్నిటిపైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ డైవర్స్ సోర్సెస్, ఎన్ష్యూరింగ్ డేటా అక్యురసీ, ఇంటిగ్రిటీ అండ్ కన్సిస్టెన్సీ. డేటాకు సంబంధించి ఎక్కువ శాతం మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ సంబంధించి కానీ, డాక్యుమెంటేషన్ సంబంధించి కానీ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ విత్ పవర్ బిఐ, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ విత్ పవర్ బిఐ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్ అండ్ పవర్ క్వరీ. సో పవర్ బిఐకి సంబంధించి మీరు ఏదైనా కోర్స్ చేసి ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. డేటా మోడలింగ్ సంబంధించి కానీ, అంతేకాకుండా ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అజూర్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే మీరు డిగ్రీ చదువుకొని మీరు డేటా అనాలిసిస్ సంబంధించి కానీ, పవర్ బిఐకి సంబంధించి కానీ మీరు స్కిల్స్ నేర్చుకుని ఉంటే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సియాంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే MySQL, అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ బిఐ, గుడ్ టు హ్యావ్ పవర్ ఆటోమేట్, డేటా ల్యాక్స్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు. స్ట్రాంగ్ ప్రజెంటేషన్ స్కిల్స్తో పాటుగా మీకు ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించి, డేటాబేస్ డిజైన్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ సంబంధించి కానీ, కొలాబరేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ పవర్ బిఐ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ టు ప్రొవైడ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ టు స్టాక్ హోల్డర్స్. స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే బిజినెస్ ఇంటెలిజెన్స్, బిఐ రిపోర్టింగ్, డాష్బోర్డ్స్ రిపోర్టింగ్, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ సంబంధించి కానీ, పవర్ బిఐకి సంబంధించి కానీ, అడ్వాన్స్ ఎక్సెల్ సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. రెండు జాబ్ నోటిఫికేషన్స్ ఒకటే జాబ్ రోల్కి సంబంధించి ఉన్నాయి. సో దీనికి సంబంధించి డిజైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ బిఐ సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. డిజిగ్నేషన్ చూసుకున్నట్లయితే అసోసియేట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.